రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీకి ఒక విధానం అనేది ఉన్నది. రాష్ట్ర మహానాడు జరుపుకునే ముందు నియోజకవర్గ మహానాడు 175 నియోజకవర్గాల్లో 17, 18, 19 18, 19, 20 ఈ 3 డేట్లలో ఒకరోజు జరుపుకునేదానికి అవకాశం మన రాష్ట్ర పార్టీ 175 నియోజకవర్గాల్లో ఉన్న మన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకి తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు 20వ తారీఖు రోజు మన ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు మన పార్టీ నాయకులు డోన్ నియోజకవర్గ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి గారిని మన నియోజకవర్గానికి మంత్రాలయ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆదోని నియోజకవర్గం మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నా సోదరులందరికీ, పార్టీయే సర్వస్వమని పనిచేస్తున్న ఆదోని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలందరికీ, పత్రికా సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా జిల్లా మహానాడు మన కర్నూలు జిల్లాకి 22వ తారీఖు కర్నూలు టౌన్లో నందికొట్కూరు రస్తాలో కమ్మవారి కళ్యాణ మండపం ఉంది. నందికొట్కూరు పోతూ రైట్ సైడ్లో అది కర్నూలు మహానాడుని ఏర్పాటు చేయడం అయింది. జిల్లా నాయకులు 7 నియోజకవర్గ నాయకులందరూ కూడా మన జిల్లా అధ్యక్షుడైన మన తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో 22వ తారీఖు కర్నూలు కూడా మనం పోవాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా రాష్ట్ర మహానాడు 27, 28, 29వ తారీఖులో ప్రత్యేకంగా ఈసారి కడప జిల్లాలోనే ఒక మహానాడుని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 10 మంది శాసనసభ్యులు ఉంటే 7 మంది మన వాళ్ళే గెలిచారు. కాబట్టి ఈసారి అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 27వ తారీఖు, 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మందికి 2 రోజుల మీటింగ్ ఉంటుంది. లాస్ట్ రోజు 5 లక్షల మందితో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అది 29వ తారీఖు. దాని ఏర్పాట్లు, దాని విషయాలన్నీ కూడా పార్టీతో సంప్రదించి ఎప్పుడు ఎట్లా పోవాలా, ఏ రకంగా పోవాలనేది మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు గత 2 సంవత్సరాల కాలంలో ఈ 2 ఏళ్లలో మన పార్టీలో ఒక గౌరవమైన స్థానంలో ఉన్న నాయకులు చాలామంది స్వర్గస్థులైనారు. వారందరి పేర్లు నేను ఇప్పుడు చదువుతాను. మన పార్టీలోనే కురువృద్ధుడు భీష్మాచారి పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన తుది శ్వాస ఇడిసే వరకు పార్టీ అనే తప్పించిన గోనబాయి శేఖన్న గారు ఈ మధ్య కాలంలో తీరిపోవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు నుంచి నాతో ఉన్న వాళ్ళు వీళ్ళు వీరపాపురం మల్లికార్జున స్వామి, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడ లేని అభిమానం ఆయనకి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకున్నా మరి మనం అందరూ కూడా, నాతో పాటు చాలామంది ఆ ఊర్లో ఏ ప్రోగ్రాం ఉన్నా ఆయన పెళ్లి భోజనం పెట్టేవారు మల్లికార్జున స్వామి. ఈరోజు ఆయన కూడా మన నుంచి దూరం అయ్యారు. అదేవిధంగా ఇరుపాపురం మీసాల రామన్న
వాల్మీకి మీసాల రామన్న ఆయన యాక్సిడెంట్ అయి కాలు కూడా సరి లేకున్నా కూడా పార్టీ విషయాల్లో ఆయన కానీ ఆయన కుటుంబం ఆయన కొడుకులందరూ కూడా ఈరోజు పార్టీకి సేవ చేస్తున్నారు. అదేవిధంగా మండిగిరిలో సుదర్శన స్వామి రిటైర్డ్ ఆయన ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో ఆయన పార్టీ అంటే ఎనలేని అభిమానం. ఆ మండిగిరి ప్రాంతంలో ఏది జరిగినా కూడా ఆయన ముందుండి చేతి నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్న స్వామి గారు ఈరోజు మన నుంచి దూరం అయ్యారు. అదేవిధంగా మన రిక్షా నాగన్న ఎన్టీఆర్ అభిమాని రిక్షా నాగన్న మనవడు ఆయన కూడా మనకు దూరం అయ్యాడు. అదేవిధంగా నాగనాథపల్లి సిద్ధప్ప సీనియర్ లీడర్, పార్టీ అంటే విపరీతమైన పిచ్చి, ఆయన ఏదైనా కానీ ఊర్లో ముందుండి నడిపించిన నాయకుడు, ఆయన కూడా దూరం అయినారు. అదేవిధంగా చుక్కా లక్ష్మణ దిబ్బనకల్లు, ఒడ్డెమాన్ శంకరయ్య, కబడ్డీ భాష కుటుంబమే 100 మంది ఉంటారు. ఏ కార్యక్రమం ఉన్న పేదవాడైనా కూడా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న కబడ్డీ భాష, దొడ్డినికేరి పూర్వ శ్రీరాములు, దొడ్డినికేరి బోయ ఈరన్న, వీళ్ళందరూ కూడా మన నుంచి దూరం అయ్యారు. అది అంత ముందు కదా రాజమండ్రి మహానాడు నుంచి దొడ్డినికేరి విరూపాక్ష స్వామి, ఇంకా ఎవరైనా అంటే నా దగ్గర ఉన్న ప్రకారం ఇది ఎవరైనా ఇంకా మన వాళ్ళు స్వర్గస్థులై ఉంటే వాళ్ళ పేర్లు ఇస్తే రేపు జిల్లా మహానాడు రాష్ట్ర మహానాడులో కూడా జగమయ్య ఆదోన్లో బద్రీ స్వామి అని ఆయన పార్టీ వీరాభిమాని అంకన్పేట ఆయన కూడా తీర్పోవడం జరిగింది. వీరందరికీ కూడా మనమందరూ ఇప్పుడు ఎట్లా వీర జవాన్లకి అక్కడ తీర్పోయిన వాళ్ళకి మౌనం ఏ రకంగా పాటించామో మనతో ఉండి మన పార్టీ కృషి చేసిన వాళ్ళందరికీ అందరూ నిలబడి 1 నిమిషం మౌనం పాటించాల్సిగా అందరినీ కూడా లాస్ట్లో మన నియోజకవర్గానికి మన ప్రభుత్వం ద్వారా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆ అంశాల గురించి చర్చించి ఆ తీర్మానాలు చేసి అవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి మరి జిల్లా పార్టీకి కూడా పంపించవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా లాస్ట్లో మరి ఈ సమావేశానికి మన ఎంపీ గారు నాగరాజు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారు కూడా వాళ్ళ ఆలూరులో ముగించుకొని ఆదోనికి వచ్చి ఆదోని నుంచి ఎంఈ రోడ్ పోయే ప్రోగ్రాం ఉంది కాబట్టి తిక్కారెడ్డి గారు మీరు స్టార్ట్ చేయండి, మేము మధ్యలో వచ్చి కలుస్తామని చెప్పారు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులు గారి అనుమతి తీసుకునే మనం మీటింగ్ స్టార్ట్ చేశాం. మరి ముఖ్యంగా ఈరోజు డోన్లో సుబ్బారెడ్డి గారి గురించి మనందరూ కూడా తెలుసు. ఆయన కూడా పార్టీలో చేరినప్పటి నుంచి మరి అక్కడ కూడా ఎంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని దురదృష్టవశాత్తు ప్రధాన 2 సార్లు డోన్కి వచ్చినప్పుడు కూడా సుబ్బారెడ్డి గారికి అక్కడ టికెట్ అని అనౌన్స్ చేసినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల సుబ్బారెడ్డి గారికి టికెట్ రాలేక మరి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపు కోసం ఆయన శాయశక్తిగా ఉండించి అక్కడ కూడా పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు మనకి ఈ 2 నియోజకవర్గాలకి సుబ్బారెడ్డి గారిని పరిశీలకులుగా అంటే ఇన్ఛార్జిగా అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఆయన వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆదోనికి రావడము, ఆయన కూడా
పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన లీడరు. మరి ఆయన కూడా ఈ మహానాడు గురించి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం ఇక్కడ లేదు. నాయకులు చేయడం చాలా తప్పు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు రామారావు గారి ముందు నడిచిన వాటిని నేను ఆ రోజు నాకు 32 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అంటే పిచ్చి. నా ఇంటి సమస్య కూడా నేను పట్టించుకోను. పార్టీ అంటే రుజువు చేసుకున్నా నేను ఎవరితో చెప్పడం లేదు. ఏ కార్యక్రమం చేసినా కడలో పార్టీకి కాంపౌండర్గా ఉన్నప్పుడు కూడా ఆదోని నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు సెక్రటరీ నిండేది. మహారాజు కానీ మహారాజు ఎక్కడ పెట్టినా కానీ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడ మహారాజు పెట్టిన ఆదోని నుంచి విపరీతంగా పోయేవాడు. మనం కష్టపడ్డాము ఈ పార్టీకి. పార్టీ అంటే పెద్ద దృష్టిలో కానీ చిన్నబాబు దృష్టిలో కానీ మీనాక్షి గారు ఇక్కడ ఉన్నారు. ఎవరో చెప్పండి నమ్మకండి. నేనేంటి నా యొక్క క్యారెక్టర్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు గారు తెలుసు. నన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలని ఆలోచనలో ఉన్నాడు కానీ నన్ను విశ్వసించేవారు పాయింట్ వాళ్ళ తండ్రి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన పార్టీ కష్టపడ్డాం. పాదయాత్ర జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. పెద్ద దృష్టికి నేను జయ కృష్ణమూర్తి, కే ప్రభాకర్ ముగ్గురు ఎమ్మెల్యేలు మేము మన జిల్లాకు వచ్చే రూట్ చెప్పాం. పెద్ద హిందూపురంలో స్టార్ట్ చేసి అక్కడ పోయాం. అప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టూర్లో ఉన్నా. నేను ఆదాయ ప్రభాకర్ రెడ్డి, చట్టపల్లి రాజ్ కుమార్ అందరూ లక్నోలో ఉన్నాం. ఆ రోజు మేము హిందూపురం పోయాం. పెద్ద పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత టూర్ పోయాం. 3 రోజులు మన ఆదాయం వచ్చేదానికి 3 రోజులు టైం ఉంది. చట్టపల్లి రాజ్ కుమార్ గారికి బర్త్డే విషయం చేసేకి ఫోన్ చేశాను. విషయం చెప్పిన తర్వాత మీనాక్షి ఎక్కడ అయిందండి. మీనాక్షి ఉన్నాడు ఏమన్నా అని అడిగారు. ఇక్కడే ఉన్నాను సార్ అయితే నా ఫోన్ ఇచ్చేవాడు. మీనాక్షి నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చేసి నీ నియోజకవర్గంలో పాదయాత్ర పెట్టు అని చెప్పాడు. అన్నా మీరు చెప్పారు కదన్నా ఇట్లా 6 ఇట్లా పెట్టారంటే మీనాక్షి అనంతపురం జిల్లాలో బాగా జరిగింది. మీరు వచ్చి ఆందోళన పెట్టా ఉన్నారు. అలా నేను ఇంత దూరం ఉన్నాను కదా తెలియదు. ఏ పైకి ఉంటే ఆ పైకి వచ్చే సాధన చేయన్నాడు. ఆ రోజు పాదయాత్ర ఆర్గనైజ్ చేశాం. నేను అక్కడి నుంచి మన కార్యకర్తలకి, నాయకులకి, నా కుటుంబ సభ్యులకి అందరికి తెలియజేశాను. బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగిందని నా నోటితో నేను చెప్తే నేను గొప్పలు చెప్పుకున్నట్టు. పెద్ద దానాపురం నుంచి స్టార్ట్ అయితే 6 ఏకలు దాటే వరకు బ్రహ్మరథం పట్టం ఎట్లా చేశామనేది పెద్ద ఆయనే చెప్పారు. ఎక్కడ బ్యానర్ పెట్టాం, 27 బ్యానర్లు పెట్టాం. అక్కడి నుంచి ఎక్కడ పెట్టలేదు. పెద్ద ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వారి ఇద్దరు ఫోటోలు తప్ప రోజుతో పెట్టిన బ్యానర్లు దాదాపు 6 ఎకరాల వరకు వాళ్ళిద్దరు ఫోటోలు ఆదోని నియోజకవర్గ ప్రజలు. ఆ రకంగా తెలుగుదేశం కార్యకర్తలను ఆ రోజు చేశాం. మన అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా పోయారు. గద్వాల స్టేజ్ కూలింది. 2 రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆయన పలకరించి
వచ్చిన రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మీనాక్షి నాయుడు లక్నోలో ఉంటే పిలిపించా, బ్రహ్మాండంగా చేశారు. ప్రతి ఒక్కరు చెప్పారు. చింతమనేని ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే నేతలు చూసుంటారు. తర్వాత విజయవాడ కదే రామ్మోహన్ రావు చూసింటారు. వారు ఎందుకు చెప్పారు మీనాక్షి బ్రహ్మాండంగా. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏమన్నా నేను ఏం చేశావు చాలా నీ గురించి పొగుడతారండి. పార్టీ అంటే ఆ క్లుప్తమైన సంకల్పంతో పనిచేస్తాం మనం. అందుకే మన గౌరవం గుర్తింపు ఉండేది. మీరందరూ కూడా మీనాక్షి నాయుడు అంటే మీరందరూ సొంత అన్నమాది, సొంత మాట్లాడుతుందని గౌరవిస్తారు. నేను నా కుటుంబ సభ్యులకు వచ్చే మాట చెప్పాను, మీ అందరికీ తెచ్చిన ఏ పరిస్థితుల్లో ఉన్నాను. నేను నా కుటుంబ సభ్యులు, నా అవేలు కానీ తమ్ముడు కానీ అందరికి కానీ నేను సంపాదించుకున్న ఆస్తి ఆదోనితో నా పార్టీ కార్యకర్తలు నా భావోద్యమం కోసం చాలా చెప్తున్నారు. నాకు అదే విజయవాడ ఎందుకు విజయవాడకి మీకు ఏం జరిగే వరకు పేరు చెప్పాను. చాలా మంది పోతున్నారు, వస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. చెప్పలే తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు ఉన్నది రోజులు అదే బస్ యాత్ర చేశాం సార్, అది బ్రహ్మాండంగా చేశాం. అసలు 100 రోజులు పాదయాత్ర ఖమ్మంలో స్తూపం పెట్టారు. 10 జిల్లాలు అయితే ఆ రోజు 10 ఫ్లెక్సీలు వేశారు, 1 బుక్కలు చేశారు. అది మనం పార్టీ చేసిన సేవ. పార్టీ మనకి ఎంత మనకి పార్టీలో మీనాక్షి నాయుడు ఏమనేది జిల్లాలో ఏ నాయకుడైనా అజ్ఞాత శత్రువు మీనాక్షి నాయుడు అన్న ప్రతి ఒక్కరి 14 నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఒక అందగానే గౌరవిస్తారు. నా జీవితానికి ఇది చాలు. నేను ఏ పరిస్థితుల్లో ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు. అయినా మీ అందరూ నా ఎంత ఉన్నారనే తృప్తితో నాకు ఏ చెప్పు రాదు, ఏది రాదు. మొన్న మీరందరూ చూసారు, ఫారిన్ లో ఉన్న మా బంధువులు కూడా టీవీ చూసుకొని చేశారు. వచ్చారు ఆదోళనలు నిద్రపోయే దానికి ఇచ్చారు కేటాయింపు. మధ్యవాడిని ఇచ్చి ఆదోళన రాత్రి నిద్ర పడుకొని పొద్దు ఎమ్మెల్యే అపోజ్ చేశా. అజయ్ నాయుడు గారితో వాదించా, ఏదండి ఉదయం పడుకోండి అన్నా, మీరు నేను భోజనం చేస్తా, చేసిన తర్వాత నాతో మాట్లాడండి. ఆదోళనలో పార్టీ అధినేత వచ్చి రాత్రి నిద్ర చేసి పొద్దున ఎమ్మెల్యే పోతాంటే ఆదోళన తెలుగుదేశం పార్టీ ఏమంత పనికిరాదు అనుకున్నారా మీరు? మేము చేసి చూపిస్తామో చూపించాం. అది ఆదోళన తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు మీ అందరితో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాం. దానికి సార్ డైరెక్ట్ ఇక్కడ ఆదోళన వచ్చిపోయిన తర్వాత 5 రోజుల్లో మా మీటింగ్ జరిగితే మీటింగ్ మాట్లాడుతూ ఇద్దరు కెమెరాలు ఉన్నాయి. నేను అక్కడ కూర్చున్నా, మీనాక్షి ఇక్కడే ఉన్నారని నన్ను ప్రశంసించారు. ఎక్కడెక్కడ ఫారిన్ లో ఉన్న మా బంధువుల పిల్లలందరూ టీవీ చూసి చెప్పారు, 4 రోజులు నా గురించి మాట్లాడినారు. అదే నాకు సార్ దగ్గర ఉన్న గౌరవం, మర్యాద. దయచేసి ఏదో చెప్పుకొని తిరిగి వాళ్ళ మాట్లాడి ట్రై చేసి మాట్లాడుతాడు. ఇక ఎమ్మెల్యే వచ్చారు, మనకి టికెట్ రాలే. టికెట్ వచ్చి ఎమ్మెల్యే రాలే మన దగ్గరికి, ఎంపీ గారు రాలే. వీళ్ళందరూ ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు, అందరూ చాలా బాగుపడ్డారు. నేను ఏం మాట్లాడేదని ఆలోచన వచ్చినాడు తెలుసు. అధిష్టానం చెప్పింది మనం పాటించాల. చంద్రబాబు నాయుడు చెప్పిందే మనకు వేదం. మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఎవరికి ఇచ్చారు టికెట్? ఎమ్మెల్యే మీ వారికి ఇచ్చారు, ఎంపీ మీ వారికి ఇచ్చారు అని ఎప్పుడు మేమే ఉండాలా? నా ఉపన్యాసాలు విన్నారు మీరు. నేను ఇంకా ఇదిగా మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా, బీసీలందరూ ఏక కాపురీలో వచ్చేటట్టుగా మాట్లాడినా. నేను కష్టపడా గెలిపించాం. ఎమ్మెల్యే గారు కూడా వాస్తవ పరిస్థితులు ఒక 25,000 ఇచ్చి ఆయన కూడా తెలిసాయి. ఆయన కూడా ఇక మీదగా ఏమి కూడా మన కార్యకర్తలకు అన్యాయం జరగదు. పార్టీ నిర్ణయించిన మేరకు
అటు ఇటుగా ఎమ్మెల్యే గారు నేను కూర్చొని మాట్లాడినాం. అన్ని కూడా ఈ రోజే కొన్ని క్లియర్ అయినాయి. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకండి. మనము గెలిపించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం కార్యకర్తలు గెలిపించిన ఎమ్మెల్యే, ఆయన కూడా ఆయన కొంతమంది ఆయన రాంగ్ గైడెన్స్ తీసుకోవాలి. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవడానికి ఎవరికైనా టైం పడుతుంది. ఆయన కూడా వాస్తవాలు తెలుసుకున్నారు. ఇక మీదట తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిగానే ఏ ప్రోగ్రాంలు ఉన్నా చేస్తాం. మొన్న తిరంగ యాత్ర చేశాం. ఎక్కడ కూడా అన్ని పార్టీలు వారిని సమీకరించి మన పిల్లలు ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం, జనసేన, టీడీపీ, వైకాపా, సిపిఐ, సిపిఎం, ఎంఐ, కాంగ్రెస్ మిగతా సంఘాల వాళ్ళు ప్రమాణంగా జరిగింది. కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు నిరుత్సాహపడకండి. మనకి, మన పార్టీకి, మన కార్యకర్తలకి అన్ని రకాలుగా ఉండడానికి మన నాయకులు ఉంటారు, మేముంటాము. మా కుటుంబ సభ్యులందరూ కూడా వారి స్థాయిలో ఏ కార్యకర్త వచ్చినా, మరి మా తమ్ముడు కానీ, నా కుమారుడు కానీ, మా అల్లుడు రంగస్వామి కానీ, నా అల్లుడు మార్తి కానీ, నా ఇంకో కుమారుడు సిద్ధ కానీ, వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే మాకు ముందులో మోకాళ్ళ నొప్పులు మీరందరూ ఉన్నారు కాబట్టి చెప్పి నిలబడుతున్నా. అదే రోజాను రాజకీయ నాయకులు ఎక్కడైనా రాజకీయ నాయకులు నిమిషం ప్రజలు చూస్తే వస్తుంది. మామూలు ఒక నిమిషం నిలబడి చాలా మంది వచ్చి చూసుకుంటారు. ఇంకా ఒక నిమిషం నిలబడితే తెలుగుతా. కానీ ఈ రోజు నేను ఉన్నానంటే మీరందరూ ఉన్నారనే దీపాలతోనే నేను నిలబడుతున్నా. దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఎమ్మెల్యే గారికి ఎలాంటి తప్పు లేదు. ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ కొంతమంది కూడా ఆయన కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. మనతోనే ఉంటారు, మనం కూడా ఆయనతోనే ఉంటాం. మన కార్యకర్తలు అందరూ కూడా 100% న్యాయం జరగకపోయినా వ్యాఖ్యాలుగా జరగడానికి కృషి చేస్తాం. ఏది కూడా రాబోయే రోజుల్లో ఆందోళనలో అందరూ కలిసినట్టుగా రేపు వచ్చే స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏ రకంగా అయితే మొత్తం 3 పార్టీలు వాళ్ళు కష్టపడి పనిచేశామో ఆ రకంగా చేసి స్థానిక సంస్థల్లో కూడా ఆందోళన నియోజకవర్గంలో గుర్తింపు గౌరవం తెచ్చుకునే బాధ్యత మనం అందరూ కూడా తీసుకున్నాం. మీరందరికీ తెలుసు, గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అందరినీ గౌరవిస్తే అందరు కలిసి రాదన్నా. మనం నిన్న కూడా ఆ ర్యాలీతో అందరు నేనే పర్సనల్ గా పిలిచిన. సరే మనం వాళ్ళ గురించి వదిలేసేయండి. 95% గ్రామీణ, టౌన్ లో 98% ప్రజలు, కార్యకర్తలు మన వాళ్ళంతా అలా నిండి అంటే చదువుతా ఉన్నాడు. కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి. ఇన్ని రోజులు కష్టాలు కొద్ది వచ్చాయి, అవన్నీ కూడా ఒకటి ఈ నెలాఖరు లోపల మొత్తం క్లియర్ అవుతున్నాయి. నిన్న 2 క్లియర్ అయినాయి, ఇంకా 3 ఉన్నాయి, 1 క్లియర్ అవుతాయి. దయచేసి మనమందరూ కూడా మన ఎమ్మెల్యేని గౌరవిస్తాం, ఆయన్ని కూడా మనమే గౌరవిస్తారు, మన కార్యకర్తలు గౌరవిస్తారు, గౌరవిస్తున్నాం. నేను ఒకటే మీరందరికీ చెప్పేది అంటే, సరే మన ఎంపీ గారు కూడా చాలీ దగ్గర ఉన్నారంటే ఆయన కూడా వస్తారు. సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే మన తిప్పారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ మహానాడు సందర్భంగా 28-29 రాష్ట్ర మహానాడు. ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు మనం చేసుకుంటాం. ఇవన్నీ చదివిన తర్వాత మీరు తప్పటితో అశ్రద్ధాలు తెలియజేస్తే ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి, మరి జిల్లా పార్టీకి కూడా మహానాటికి స్థలము కేటాయించి సొంత భవనము నిర్మించాలి. నంబర్ 3, మైనార్టీల కొరకు పూర్తి అయిన నేటికి ప్రారంభం కాని మైనార్టీ ఐటీఐ కాలేజీకి అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని కేటాయించి ప్రారంభించాలి. ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ ఐటీఐ కాలేజీ
2014-19లో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో బిల్డింగ్ కంప్లీట్ చేశాం. మనము ఓపెన్ చేస్తామన్న లోపలే వైకాపా గవర్నమెంట్ వచ్చింది. దయచేసి అందరూ కూర్చొని 2 నిమిషాలు ఎంపీ గారు పికారెడ్డి వస్తున్నారు, దయచేసి కూర్చోండి. అది తర్వాత నంబర్ 2 ఇది ఈ మైనార్టీ అయితే ఆ రోజు నుండి 3.5 కోట్లు ఖర్చు పెట్టాం. మైనార్టీల కొరకు పూర్తయిన నేటికి ప్రారంభం కాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అవసరమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కేటాయించి ప్రారంభించాలి. ఇది ఆరేకల దగ్గర 17 కోట్లతో కంప్లీట్ అయింది. అది ఇప్పుడు స్టార్ట్ చేయాలి. తర్వాత నంబర్ 5 మైనార్టీల కొరకు పూర్తయిన ఉర్దూ అవసరమైన టీచింగ్ నుంచి కేటాయించి ప్రారంభించాలి. వస్తున్నారు. మైనార్టీ సాధికారణ కొరకు 2018లో 220 కోట్లు మంజూరు, 2.20 కోట్ల 20 లక్షలతో మంజూరు అయినాయి. అటు ఎంపీ ఫండ్స్ కింద ₹1 కోటి ఖర్చు చేయమంది. మిగిలిన నిధులు కేటాయించి సాధికారణ కంప్లీట్ చేయాలి. తాగునీటి అవసరాల కొరకు అదనపు చేపట్టాలి. చిన్న రైతులకు పాడి పశువులను గొర్రెలను కోళ్ళ యూనిట్లను సబ్సిడీపై అందించి వ్యక్తిగత వారికి 10 యూనిట్లు సబ్సిడీపై ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ మహానాడు ద్వారా మనము ఇవన్నీ మన ఆదరణ నియోజకవర్గానికి కావాలని మనమందరూ కూడా ఇవన్నీ కూడా మనకు కావాలనే దృక్పథంతో మీరు తప్పట్లు కొట్టి ఆమోదిస్తే తీర్మానం చేసి పంపిస్తాం. మరి ఇప్పుడు మన చాలి మల్లికార్జున చెప్పాడు, మన ఎంపీ గారు మరి మన జిల్లా అధ్యక్షుడు టిక్కారెడ్డి గారు ఆలూరులో ఇదే విధంగా ఆలూరు నియోజకవర్గ మహానాడు పాల్గొని మరి వాళ్ళు అది ముగించుకొని మన ఆలూరుకు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను వాళ్ళకి ముందుగానే చెప్పాను, మేము స్టార్ట్ చేస్తాము, స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి, మేము వచ్చి కలుసుకుంటామని చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఈ మహానాడు సందర్భం వాళ్ళు ఇచ్చారు అనుకోండి, కులపించనుకోండి, పార్టీ ఇచ్చనుకోండి, ఏమన్నా అనుకోండి, పార్టీ ఉన్నన్ని రోజులు మీనాక్షి నాయుడు బతుకున్నన్ని రోజులు మీకోసం నేను శ్రమిస్తాను. నా దగ్గర నా పిల్లలు బాగున్నారు, వాళ్ళ ద్వారా మీ బాగోగులు చూస్తారు. మనకి అన్యాయం జరగదు, మీకే అన్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నాకు ఏ రకంగా గౌరవం ఇస్తారనేది వారికి తెలుసు, నాకు తెలుసు. దయచేసి నాలాంటి కార్యకర్త అనుకోండి, నాలాంటి లీడర్ అనుకోండి, నేను ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమించాలనేది 14 నియోజకవర్గంలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా నా విషయంలో అందరూ కూడా నాకు న్యాయం జరగాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. దయచేసి ఎవరు కూడా బయట చెప్పే మాటలు దయచేసి ఎవరు వినవలసిన అవసరం లేదు.
మహానాడు నడపడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధానమైన ప్రతి ఇయర్ కూడా పార్టీ గురించి గత పార్టీ స్థాపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ ప్రతి ఇయర్ కూడా పండగ వాతావరణంలో మనము మహానాడు జరుపుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ నియోజకవర్గ మహానాడు, జిల్లా మహానాడు, తర్వాత రాష్ట్ర మహానాడు అని చెప్పి నడుపుకునేది ఏ విధంగా ఉందో ఈరోజు మన ఆదోనికి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో మనము పెద్దలు పూజ్యులు మాకు గురువు లాంటి వారు ఆయన చాలా పార్టీ స్థాపించినటువంటి రామారావు గారితో పాటు ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కండువా కింద దించకుండా మీ అందరి కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం కట్టుబడి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి ఆయన చాటుకున్నటువంటి ఒక పెద్ద ఆయనే మీనాక్షి నాయుడు అన్నారు. మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరంతా అనుకుంటున్నట్లు లోన్ నియోజకవర్గంలో ఇప్పుడే అన్న చెప్పినాడు పరిస్థితుల ప్రభావం వల్ల. ఇక్కడ కూడా అంతే, ఆదోళన కూడా అంతే. మనకు కూటమితో ఎప్పుడైతే కలుపుకోవడం జరిగిందో, కూటమిలో మనం ఒక భాగం అయినామో, ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని గెలిపించమని ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరందరూ బుధానేసుకుని బీజేపీ అభ్యర్థిని గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం. ఎవరో అనుకున్నట్టు ఏదో ఒక పార్టీ, ఒకే పార్టీ ఎక్కడ గెలవదు. అన్ని పార్టీలు గెలుస్తూనే కలిసిందేనే ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి కూడా మనమందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ వారైనా, బీజేపీ వారైనా, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ వారైనా, ఈ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం అని చెప్పి కూడా మనం అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. పొరపాటుగా ఇంకో 5 ఏళ్ళ కింద రాజ్యం ఆయన ఏమిటే మన పిల్లలందరూ కూడా అరకతినే పరిస్థితి వచ్చేదని చెప్పి కూడా మీరందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడైనా మనం అందరం తెలుసుకొని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమంత్రి అవసరం. ఇంకా 5 ఏళ్ళు కూడా ఉండకపోతే ఈ మార్పులు ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన చేసినటువంటి అక్రమాన్ని మనకి ఇంకా 5 ఏళ్ళు కూడా పడుతుందని చెప్పి కూడా మీరంతా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు 17-18 ఏళ్ళుగా కష్టపడతా ఉంటే యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా నేను పెద్ద ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ కోసం చెప్పని యువగలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా రాత్రి పనులు తెలుగుదేశం కుటుంబీకుల కోసం
కష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసం? వారి కుటుంబాల వాళ్ళ కోసమే కాదు, మన కోసం, మన అందరి కోసం దుర్మార్గం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అధోగతి పడపట్టించినటువంటి ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టడం కోసం. వాళ్ళే చక్కబెట్టకపోతే మనందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఒక్కసారి కూడా ఎప్పుడు తప్పు చేయకుండా మనం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని, ఈ కుటుంబాన్ని నమ్ముకొని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. మొన్ననే చెప్పారు లోకేష్ బాబు గారు, ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కూడా అన్ని విధాలా నేను ఉంటానని చెప్పి లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు కూడా ఇక్కడే ఉంటాడు. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీనాక్షి నాయుడు అన్నకి తెలుగుదేశం పార్టీ వచ్చే సంవత్సరం అయింది. ఏది ఆగం ఏది ఉండదు అని అనుకోవద్దండి. త్వరలోని అన్ని విధాలుగా అన్ని సర్దుకుంటాయి. అన్నగారు కూడా మంచి పదవి అలంకరించబోయే పరిస్థితి కూడా ఇవన్నీ నాతో పాటు అన్నకి, తిక్కారెడ్డి అన్నకి అందరం కూడా మేమంతా ఒక జాతకంలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పుకొని చెప్పాల్సిన అవసరం. తిక్కారెడ్డి అన్న గారికి ఏదో రకంగా పార్టీ దర్శించారు. నాకు కూడా రైతులకు సంబంధించిన చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మా ఇద్దరికి న్యాయం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీనాక్షి నాయుడు అన్నకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలని చెప్పి మీరు అందరూ కూడా గమనించుకోవచ్చు. ఈ ఊరు ధైర్యం పడకండి. అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ కోసం, కుటుంబం కోసం అందరం కలిసినట్టుగా ఉంటాం. ఇక్కడ మన నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ అన్ని విధాలుగా ఏ స్టేజ్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ అన్ని చూసుకుంటే బాధ్యత మీనాక్షి నాయుడు గారు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మాకందరికీ వాస్తవంలో మీనాక్షి నాయుడు కంఠమైతే 82 నుంచి స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు వరకు ఆగలేదు. కానీ మేము పిల్లలకు మా పరిస్థితి ఏముందంటే సంవత్సరం నుంచే కూడా మైకులు మాట్లాడే పరిస్థితి రాలేదు. ఈ మధ్య కాలంలో అవకాశం వచ్చింది కాబట్టి మొదటి ప్రాబ్లంలో చెప్పకుండా విన్నవిస్తూ ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నిక్కచ్చిగా అన్నగారు ఉంటారు. పార్టీ నుంచి వచ్చినటువంటి పరిశీలనకు కూడా నేను ఉంటాను. మీరందరూ ఏ సమస్యలు కూడా నాకు తెలియజేసినా, అన్నగారికి తెలియజేసినా పార్టీ ఏ కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా ఇద్దరు విలువలతో కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చేసుకుంటూ ముగిస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా.
సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.